హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పేజ్ చాప్టర్ 1139 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్ లో వచ్చి ఆ మిస్టీరియస్ మ్యాన్ ఎవరో రివీల్ చేశారు. అతను ఎవరో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కదా. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బట్ ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి మౌంటైన్ ఈటర్. అరెస్ట్ గజలో ఉన్న లూఫీ అండ్ వాళ్ళ గ్రూప్ తో ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న జైంట్ గార్డ్స్ కి వచ్చి లోకీ చైన్ కీస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియదు. అందుకు లూఫీ అండ్ వాళ్ళ గ్రూప్ వచ్చి ఆ కేసు కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ అరెస్ట్ కేసు చాలా పెద్దది కాబట్టి వాళ్ళు కేసుని ఫైండ్ అవుట్ చేయలేకపోతారు. బట్ వాళ్ళు ఒక థ్రోన్ రూమ్ ని ఫైండ్ అవుట్ చేసి అందులోకి వెళ్ళిపోతారు. అక్కడ సీలింగ్ కి హోల్ అనేది ఎలా పడిందో వాళ్ళు నోటీస్ చేస్తారు. ఎలా అంటే ఆ థ్రోన్ రూమ్ లో ఫ్లోర్ మీద వచ్చి ఒక పెద్ద మ్యాజిక్ సర్కిల్ ని చూస్తారు. అప్పుడు లూఫీ వచ్చి ఆ సర్కిల్ ఏంటి అని అడిగితే దానికి నామి ఆ సర్కిల్ ని చూస్తుంటే మ్యాజిక్ సర్కిల్ లాగా ఉంది. అలాగే మ్యాజిక్ సర్కిల్ లో కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. కొన్ని కంట్రీస్ లో ఇవి సర్టెన్ టైప్స్ ఆఫ్ రిచువల్స్. ఈ మ్యాజిక్ సర్కిల్స్ ని యూజ్ చేసి డీమన్స్ ని లేదా దేనైనా సమ్నింగ్ చేస్తారని చెప్తుంది. చూస్తుంటే నరుటో ఆర్ బరూటో సిరీస్ లో ఉన్న సమ్నింగ్ సర్కిల్స్ లాగా ఉంటుందని అనిపిస్తుంది. చూస్తుంటే సామ్రాక్ అండ్ గున్కో వచ్చి ఈ మ్యాజిక్ సర్కిల్స్ ని యూజ్ చేసి ఎల్బాలోకి సమ్మన్ అయినట్టు ఉన్నారు. బట్ ఈ మ్యాజిక్ సర్కిల్ ఎలా వర్క్ అవుతుందో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. ఇక రోడ్ అది విని అయితే ఈ మ్యాజిక్ సర్కిల్ వచ్చి ఎందుకు రాయల్ చాంబర్ లో ఉంది, చూస్తుంటే చాలా క్రీపీగా ఉందని చెప్తాడు. అప్పుడు లూఫీ వచ్చి ఈ సర్కిల్ ని రీసెంట్ గా ఎక్కడో చూసినట్టు ఉంది, బట్ గుర్తుకు రావడం లేదని చెప్తాడు. అయితే లూఫీ బ్రెయిన్ లో ఓన్లీ ఫుడ్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదని మనకు కూడా తెలుసు. అప్పుడే లూఫీకి సడన్ గా ఒక వాయిస్ వినిపిస్తుంది. అతను లూఫీ పేరు పెట్టి పిలుస్తాడు. అది విని అతని డీమన్స్ పిలుస్తున్నాయని అనుకొని ఎవరది డీమనేనా అని అంటే దానికి నామి వచ్చి ఎర్త్ మీద అసలు డీమన్సే లేవు, ఎవరో బయటికి రమ్మని చెప్తే అప్పుడు పక్కనే ఉన్న రోడ్డు వచ్చి ఇక్కడ చనిపోయిన ఆత్మను పిలుస్తున్నాయేమో అని చెప్తాడు. అప్పుడు ఒక గొడ్డలి రోడ్డు వైపు వస్తే అతను దాని నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అలాగే రోడ్ హ్యాండ్స్ మీద ఉన్న లూఫీ అండ్ జోరో వచ్చి జంప్ చేస్తారు. ఇక వాళ్ళు కింద పడేటప్పుడు లూఫీ తన హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసి నామిని పట్టుకుంటాడు. దాని తర్వాత నామిని జోరోని చూసుకోమని చెప్తాడు. ఇక లాస్ట్ చాప్టర్ లో ఒక మిస్టీరియస్ మ్యాన్ ని చూపించారు కదా, అతను థ్రోన్ మీద కూర్చొని ఉండడం చూపిస్తారు. అప్పుడు రోడ్ అతన్ని గుర్తుపట్టి మిస్టర్ యాసాన్, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతాడు. అప్పుడు అతను వచ్చి ముందు నేను ఒక ఎక్స్ట్రాడినరీ ఆకేని సెన్స్ చేశాను, కానీ ఇప్పుడు సెన్స్ చేయలేకపోతున్నాను. బట్ అతనికి బదులుగా నాకు మీరు కనిపించారు. అయితే నేను స్ట్రాయడ్ లూఫీ గురించి కొన్ని రూమర్స్ విన్నాను. అందరూ నువ్వు కైడోని డిఫీట్ చేశావని చెప్తున్నారు. అందుకే నిన్ను మీట్ అవుదామని వార్నోకి వద్దామని అనుకున్నా, కానీ రాలేకపోయానని చెప్తాడు. అయితే ఇక్కడ యాసన్ వచ్చి ఎక్స్ట్రాడినరీ హాకీని సెన్స్ చేశానని మెన్షన్ చేశాడు కదా, అది శామ్రాక్ హాకీ అయి ఉంటుందని అనిపిస్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే ఇక్కడ యాసన్ వచ్చి సేమ్ రాజర్ పైరట్స్ లోని స్కాపర్ గబాన్ లాగా ఉన్నాడు. సేమ్ లాంగ్ హెయిర్ అండ్ సన్ గ్లాసెస్ ని పెట్టుకుని ఉన్నాడు. మనం స్కాపర్ గబాన్ని ఓడన్ ఫ్లాష్ బ్యాక్ లో ఆల్రెడీ చూసేసాము. అయితే ఫ్లాష్ బ్యాక్ లో గడ్డం ఉండదు, ఇక్కడ ఉంది. అలాగే తన ఫోర్ హెడ్ మీద ఒక స్కార్ అనేది ఉంది, అది కూడా ప్లేన్ షేప్ లో ఉంది. అలాగే క్రాకస్ లాంటి సిమిలర్ షర్టు అండ్ షార్ట్ తో ఉండడం చూస్తాము. ఇక రోడ్డు వాళ్ళ గ్రూప్ తో వచ్చి అతను రిప్లేస్ హస్బెండ్ కొలాస్ ఫాదర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే నామి వచ్చి అతను ఒక హ్యూమన్ కదా, ఒక జైంటిని ఎలా మ్యారేజ్ చేసుకున్నాడని అడుగుతుంది. అప్పుడు యాసన్ థ్రోన్ నుంచి దిగి నామితో లవ్ అంటే ఫ్రీడమ్, హిస్టరీలోనే కొన్ని టైమ్స్ ఇలా జరగడం మామూలే. బెకనీర్స్, డొసుండడాస్, లాంగ్ లెగ్ లాగ్ నెక్ ట్రైబ్స్ అండ్ ఓటాన్స్ వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా డిఫికల్ట్ అని చెప్తాడు. ఇవి సేమ్ క్యాస్ట్ లాగా ఇప్పుడు మనకి రెడ్డిస్, యాదవాస్, చౌదరీస్ ఇలా ఎలా అయితే మనకి క్యాస్ట్ ఉన్నాయో వాళ్ళకి అలా అనమాట. ఇక చాప్టర్ లోకి వస్తే అప్పుడే జోరో నీకు చాలా విషయాలు తెలిసినట్టు ఉన్నాయి, ఎవరు నువ్వు అని అడిగితే నేను ఒక మిషనరీ ఆఫ్ లవ్ అని చెప్తాడు. ఆ మాటలకు లూఫీ వచ్చి సంజయ్ కూడా ముసలోడు అయిపోతే అతను కూడా ఇలానే బిహేవ్ చేస్తాడని అనుకుంటా. సరే కానీ మేము లోకే చైన్ కేసుని సర్చ్ చేస్తున్నాము, కానీ మాకు కనపడడం లేదు, నీకేమైనా తెలుసా అని అంటే దానికి రోడ్డు ఇలా మన సీక్రెట్స్ అన్ని ఎవరికంటే వాళ్ళకి రివీల్ చేయొద్దని చెప్తాడు. అయితే నేను అడిగిన దాని గురించి మర్చిపోని చెప్తాడు. అప్పుడు యాసాను వచ్చి అదర్ పీపుల్స్ వల్ల ట్రబుల్స్ వస్తాయి కదా, అవి నాకు చాలా ఇష్టము. బట్ లోకి వచ్చి ఎలాంటి మనిషో మీకు తెలుసా, ఒకవేళ వరస్ట్ సిచ్యువేషన్ జరిగితే మీరు ఏం చేస్తారని అడిగితే దానికి లూఫీ వచ్చి నేను అతన్ని డిఫీట్ చేసి మళ్ళీ చేంజ్ తోనే కట్టేస్తానని చెప్తాడు. అయితే దానికి యాసన్ వచ్చి శాంక్స్ అతన్ని డిఫీట్ చేయకముందు లోకిని ఎవరు స్టాప్ చేయలేకపోయారు, అతని పవర్స్ ఏంటో మీకు ఎగ్జాక్ట్ గా తెలియదు, అతని అటాక్స్ ఎంత దూరంకి రీచ్ అవుతాయో కూడా తెలియదని వాళ్ళకి లోకి పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అతని మాటలు చాలా బోరింగ్ గా ఉన్నాయని లూఫీ అండ్ జోరో వచ్చి అసలు పట్టించుకోరు. అప్పుడు నోమి వాళ్ళతో ఇక్కడ యాసని హెచ్చరిస్తున్నాడు కదా, అతను చెప్పేది వినమని చెప్తుంది, అయినా కూడా పట్టించుకోరు. బట్ రోడ్డు వాళ్ళ బిహేవియర్ కి అతను సారీ చెప్తాడు.
ఫస్ట్ లూఫీ అండ్ జోరో వచ్చి అతని మాటలు వినలేదని షాక్ అయిపోతే ఆ తరువాత రైలీ అండ్ రాజర్ తో గడిపిన టైం ని గుర్తు చేసుకొని స్మైల్ చేస్తాడు. అప్పుడే మనం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూసుకోవచ్చు. షిప్ లో రాజర్ వచ్చి అది చాలా డేంజర్ అని అందరికీ వార్నింగ్ ఇచ్చి మీరు భయపడ్డారు కదా అని అంటాడు. అలా కంటిన్యూస్ గా వాళ్ళతో ఆడుకుంటాడు. అప్పుడు గబాన్ వచ్చి మాకు రిస్క్ ఎక్కడ ఉందో తెలుసుకుంటే మంచిది కదా అని అంటాడు. ఇక ప్రజెంట్ లోకి వస్తే యాసాన్ రోడ్డుతో ఆ తోర్ని పుష్ చేయమని చెప్తాడు. అప్పుడే సీన్ వచ్చి విలేజ్ లో పార్టీ జరుగుతుంది కదా, అక్కడికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కొంతమంది వచ్చి యాసాన్ గురించి మాట్లాడుకుంటుంటే ఓయమో ఊసాబ్ తో మాట్లాడుతూ రాజర్ పర్యటకుల్లో రాజర్ కాకుండా అందరికన్నా స్ట్రాంగ్ పైరట్స్ వచ్చి 2 పైరట్స్ ఉన్నారని చెప్తే రైలీ కాకుండా ఇంకో స్ట్రాంగ్ పైరట్ ఉన్నాడా, అతను ఎవరని అడిగితే ఒకరోజు అతను రాజర్ ని ట్రీట్మెంట్ కోసం కొండల మధ్యలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వచ్చాడు. అప్పుడు చాలా మంది పైరట్స్ వచ్చి వాళ్ళని చుట్టుముట్టారు. అప్పుడు అతను ఒక్కడే జస్ట్ 2 గొడ్డలతో హండ్రెడ్స్ ఆఫ్ పైరట్స్ ని డిఫీట్ చేశాడు. బ్యాటిల్ అయిపోయిన తర్వాత ఆ మౌంటైన్ లో చూస్తే ఒక ట్రీ కూడా లేదు. అందుకే అతనికి మౌంటైన్ ఈటర్ అనే నిక్ నేమ్ వచ్చిందని చెప్తుంది. మళ్ళీ సీన్ షిఫ్ట్ అయ్యి అరెస్ట్ క్యాజల్ ని చూపిస్తారు. రోడ్ ఆ త్రోన్ ని పూజ చేస్తే ఒక అండర్ గ్రౌండ్ అనేది కనపడుతుంది. రోడ్ లూఫీని అండ్ అదర్స్ ని తన యాస్ మీద పెట్టుకొని ఆ అండర్ గ్రౌండ్ లో వెళ్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఒక సీక్రెట్ ట్రెజర్ రూమ్ లోకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి కనిపిస్తాయి. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను ట్రెజర్ అని అనగానే నామి చాలా ఎక్సైట్ అవుతుంది. అప్పుడు రోడ్డు వచ్చి ఈ ప్లేస్ గురించి నీకు ఎలా తెలుసు అని అంటే నాకు ఎక్స్ప్లోరింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. ఇక వాళ్ళు ట్రెజర్ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ట్రెజర్ ఏమీ ఉండదు, మాయమైపోయి ఉంటుంది. బట్ ఆ రూమ్ సెంటర్ లో వచ్చి ఓన్లీ ఒక కీ మాత్రమే ఉంటుంది. అది చూసి నామే చాలా డిసప్పాయింట్ అయ్యి ఇక ట్రెజర్ లేదు ఏం లేదు, జస్ట్ ఎంటీ బాక్సెస్ లో ఒకటే ఉన్నాయి, నువ్వు మాకు అబద్ధం చెప్పావు కదా, ఇవి లయర్ అని అంటుంది. అప్పుడు యాసన్ వచ్చి నువ్వు నన్ను బ్లేమ్ చేయొద్దు, ఆఫ్టర్ ఆల్ ఇది జస్ట్ ఎంటీ క్యాజువల్, దొంగలు ఇప్పుడు వచ్చి ఆ ట్రెజర్ ని సీల్ చేశారని అనుకుంటున్నావా, ఒకసారి అక్కడ చూడండి అని చెప్తాడు. చూస్తే ఒక కీ ఉంటుంది. అప్పుడు అతను వచ్చి అది దొంగలకు అవసరం లేదని అక్కడే ఉంచి వెళ్లిపోయారని చెప్పి లూఫీ ఆ కేస్ ని తీసుకోకముందే అతను కీస్ దగ్గరికి జంప్ చేసి తన రాబ్ ని అలాగే తన హ్యాట్ ని రిమూవ్ చేసి లోకీని ఫ్రీ చేయాలని విలన్స్ కూడా కోరుకోరని చెప్తాడు. మళ్ళీ విలేజ్ పార్టీలోకి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక వైమో అండ్ కాసిన్ వచ్చి గబాన్ స్టోరీని ఫినిష్ చేయడం అయిపోతుంది. అప్పుడే వైమో వచ్చి తను 20 years నుంచి ఇక్కడే ఎల్బాలోనే ఉన్నాడని చెప్తుంది. అది విని వాళ్ళు షాక్ అయిపోతే అంతేకాదు అతను రాజర్ అండ్ రైలీకి ఈక్వల్ అని చెప్తుంది. ఇక లాస్ట్ పేజీలో చూసుకుంటే యాసన్ ఆ కీని తీసుకొని లూఫీని పే చేయడానికి రెడీ అయ్యి ఇప్పుడు ఈ కీని తీసుకోగలవేమో ట్రై చేయని చెప్తాడు. అప్పుడే వైమో అండ్ కాసిన్ వచ్చి అతను రాజర్ కి లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్, అతని నేమ్ వచ్చి స్కాపర్ గబాన్ అని చెప్తారు. ఇక ఆ తర్వాత లూఫీ తన దగ్గర నుంచి కీ తీసుకుంటాడా లేడా అని నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。